అమ్మయ్య పిల్లలు మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసానబ్బా. ఏంటిది పిల్లలు, మన ఇంటి ముందు ఏదో కొత్త కారు కనిపిస్తుంది. ఏంటిది, కారుకు మొత్తం గన్స్ ఉన్నాయి. ఊరి నాయను పిల్లలు చూసారా, ఇది వచ్చేసి మిలిటరీ కారు. ఏంటి ఇక్కడ ఒక ఆఫీసర్ అయితే ఉన్నాడు. ఏంటి ఆఫీసర్, మా ఇంటికి ఎందుకు వచ్చారు? నీ పేరు షించాన్ కదా? అవును ఆఫీసర్, మీకెలా తెలుసు? షించాన్, నువ్వు తెలియని వారు ఎవరైనా ఉంటారా? సరేలే కానీ వెళ్ళి మీ మామయ్యని పిలు. సరే ఆఫీసర్, ఇప్పుడే పిలుస్తా ఉండండి. ఏంటి పోలీస్ ఆఫీసర్ మా ఇంటికి వచ్చాడు, కొంపదీసి మామయ్య ఏదైనా రాబరీ ఏదైనా చేశాడా ఏంటి? నాకు తెలిసి మామయ్య అయితే ఇప్పుడు రాబరీకి నాకు ఏం చేయట్లేదు, అన్ని కూడా బంద్ చేశాడు. అసలు ఎందుకు వచ్చారు? ఒరే చాక, మామయ్య ఎక్కడున్నారు? రానికి ఎక్కడైనా కనిపించాడా? ఓరా షించాన్గా, నీ వెనకాలేమున్నారా చూసుకోరా పొట్టి షించాన్. అరే ఏంట్రా నన్ను పొట్టికించానంటున్నావు? అదేదో మర్యాదగా చెప్పొచ్చు కదా నా వెనకాలేమున్నాడని. ఎందుకురా నన్ను తిట్టుకుంటూ మరి చెప్తున్నావు? పోరా చాపుగా. పిల్లలు, మామయ్య అక్కడే ఉన్నాడబ్బా. మామయ్య, ఓ మామయ్య. ఒక్క నిమిషం ఉన్నాడు పిల్లలు. ఏంటి మామయ్య, ఏం చేస్తున్నావు? ఒరే షించాను, కళ్ళు కనిపించట్లేదా? చేపలు పడుతున్నారా? ఏంటి మామయ్య, చేపలు పడుతున్నావా? ఏంటి పిల్లలు, నాకైనా పిచ్చి ఉండాలి, లేకుంటే మామయ్యకైనా పిచ్చి ఉండాలి. ఏంటి మామయ్య, స్విమ్మింగ్ పూల్ లో చేపలా? ఒరే షించాను, నేను ఎప్పటికైనా స్విమ్మింగ్ పూల్ లో చేపలు పట్టి తీరుతాండ్రా. ఎలాగైనా ఈరోజు ఒక చేప పట్టి చూపిస్తా ఉండు నీకు. ఏంటి పిల్లలు, మామయ్యకి ఏదైనా పిచ్చి పట్టిందా? ఒక్క నిమిషం ఉండండి. స్విమ్మింగ్ పూల్ లో అసలు చేపలు ఉన్నాయా? నాకైతే ఒక్క చేప కూడా కనిపించట్లేదబ్బా. కొంపదీసి మామయ్యకి ఏదైనా పిచ్చి పట్టిందంటారా పిల్లలు? ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకైతే ఏం అర్థమైతలేదు. ఏంటి మామయ్య, స్విమ్మింగ్ పూల్ అసలు చేపలే లేవు కదా? ఎందుకు మామయ్య అలా మాట్లాడుతున్నావు? ఏదైనా పిచ్చి పట్టింది ఏంటి? సర్లేండి, మామయ్యని చూస్తే నాకు పిచ్చి లేసేలా ఉంది. మామయ్య నీకోసం బయట పోలీస్ ఆఫీసర్ వచ్చాడు మామయ్య. ఒరే ఏంట్రా షించాన్, ఇప్పుడు చెబుతున్నావు? అరే అప్పంచలు చెప్పొచ్చు కదరా. ఎందుకు వచ్చారా షించాన్? నాకేం తెలుసు మామయ్య, నువ్వేం పని చేసావు నాకేం తెలుసు. ఒరే నాయన, మన ఇంటికి పోలీస్ ఆఫీసర్ ఎందుకు వచ్చారబ్బా? నాకైతే ఏం అర్థం అవుతలేదు. నేనైతే ఎలాంటి కారు దొంగతనం చేయలేదు, అలాగే ఎలాంటి బ్యాంకు కూడా రాబరీ చేయలేరు. అసలు ఎందుకు వచ్చారంటారు పిల్లలు? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదబ్బా. ఓకే ఓకే, భయపడకుండా అయితే వెళ్ళాలబ్బా. నాకైతే కొద్దిగా భయం వేస్తుంది. ఓకే, భయపడకుండా అయితే వెళ్ళాలా? హలో ఆఫీసర్, గుడ్ మార్నింగ్. ఏంటి ఆఫీసర్, మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఫ్రాంక్లిన్, వచ్చావా? ఫ్రాంక్లిన్, మరేం లేదు. అయితే మన లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే ఒక తెలియని విచిత్రమైన ఒక గుర్తు అనేది మన లాస్ ఏంజల్స్ సిటీ మధ్యలో ఉంది. ఫ్రాంక్లిన్, నువ్వు ఎలాగైనా వచ్చి అసలు ఆ గుర్తు ఏంటి, దాని గురించి నాకైతే వివరంగా చెప్పాలి ఫ్రాంక్లిన్. ఆఫీసర్, మీ దగ్గరనే కదా ఆఫీసర్, అంతమంది పోలీసులు, అంతమంది సిబ్బంది అయితే ఉంది. అవును ఫ్రాంక్లిన్, నువ్వు చెప్పింది నిజమే. కానీ మేమందరం సిబ్బంది అక్కడికి వెళ్ళినట్టయితే మన లాస్ ఏంజల్స్ ప్రజలు అనేది చాలా మంది కంగారు పడతారు, అలాగే ప్యానిక్ కూడా అవుతారు. కాబట్టి సో మా సిబ్బంది అనేది వెళ్ళట్లేదు. సో నేను అందుకే నీ యొక్క హెల్ప్ తీసుకుందామని వచ్చాను ఫ్రాంక్లిన్. నువ్వు ఎలాగైనా మాకైతే ఈ యొక్క హెల్ప్ అనేది చెయ్యాలా? మరేం పర్లేదు ఆఫీసర్, నేను ఎలాగైనా మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. ఓకే, కానీ నాతో పాటు మా బుడ్డోడు షించాన్ కూడా అయితే వస్తాడు ఆఫీసర్. ఓకే ఫ్రాంక్లిన్. సరే ఆఫీసర్, ఇంకా పదండి, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఆ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో నాకు చెప్పండి, నేనే ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వస్తాను. అరే షించాన్, పదరా, తొందరగా కూర్చోరా, మనకైతే ఒక పెద్ద పని అయితే పడింది. సో అక్కడికైతే వెళ్దాం. ఏంటి మామయ్య, ఎక్కడికి వెళ్ళాడు? నేను పైన కూర్చుంటా. నేనైతే ఇక్కడ కూర్చున్నాను మామయ్య. ఇంకెవరైనా వచ్చారనుకోండి, ఇక్కడ అందరి పైకి గన్ ఫైర్ చేస్తాను. ఒరే షించాన్ గా, ఇలాంటి తీట పని చేయకరా బాబు. అది టచ్ అయిందంటే ప్రాణాలు పోతాయి, కాబట్టి అసలు దాన్ని ముట్టుకోకు, సరేనా? ఓకే పిల్లలు, మేమైతే మొత్తానికి ఆ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాం అబ్బా. సో మన లాస్ ఏంజల్స్ సిటీలో అయితే పెద్ద ప్రాబ్లం అయితే వచ్చిందట ఇప్పుడే మన ఇంటికి. సో ఆఫీసర్ అయితే వచ్చాడు, కాబట్టి ఇప్పుడు మనం ఈ ఆఫీసర్కి అయితే హెల్ప్ అయితే చేయబోతున్నాం పిల్లలు. సో మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి అబ్బా. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే జర సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ పిల్లలు, మన లాస్ ఏంజల్స్ సిటీకి హెల్ప్ కావాలంటే నేను ఎప్పుడు కూడా రెడీగా అయితే ఉంటాను అబ్బా. సో అలాగే మన దగ్గరికి సో ఈ యొక్క ఆఫీసర్ అయితే వచ్చాడు. ఓకే పిల్లలు, మొత్తానికి అయితే వచ్చేయమనుకుంటా. సో ఇక్కడైతే మనం రైట్కి అయితే వెళ్ళాలంట. ఓకే, ఆల్రెడీ నాకైతే ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది అబ్బా. ఓకే పిల్లలు, మొత్తానికి అయితే వచ్చేసాం. ఏంటి పిల్లలు, ఇది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఓరి నాయన, ఏంటిదబ్బా ఇంత పెద్దగా ఉంది? హలో ఆఫీసర్, వచ్చేసేయండి. ఓకే పిల్లలు, చూసారు అసలు ఏంటి పిల్లలు, ఇంత పెద్దగా అయితే ఉంది, కానీ నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఓకే, మధ్యలో అయితే గ్యాప్ అవుతుంది. ఏంటబ్బా ఇది? ఒక్క నిమిషం, ఒకేసారి ముందుకైతే వెళ్ళి చూద్దాం అబ్బా. ఓకే,
సో ఏదో ధ్వంసమైనట్టయితే కనిపిస్తుంది, కానీ ఏంటన్నది క్లియర్గా అయితే మీకు అర్థం అవ్వట్లేదు మాకైతే. సో ఆఫీసర్ మనకైతే ఇది క్లియర్గా అయితే అర్థం అవ్వట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఓకే, సో ఇదైతే మనకి చూడడానికి చాలా విచిత్రంగా అయితే ఉంది పిల్లలు. ఒక్క నిమిషం ఆఫీసర్, మనం వెంటనే అక్కడ పైకైతే వెళ్ళాలా? సో ఎందుకంటే ఇది మనకు క్లారిటీగా కనిపించట్లేదు. సో పైనుంచి చూస్తే మనకు అప్పుడు ఇది ఏంటన్నది అప్పుడు అర్థమవుతుంది. సో కాబట్టి మనమైతే ఇప్పుడు ఆఫీసర్ అండ్ షించాన్ పదండి, సో పైకైతే వెళ్దాం. పిల్లలు మాకైతే ఇది అస్సలు అవపడట్లేదు. సో కాబట్టి సో పైకైతే వచ్చేసాం. అబ్బా ఒక్క నిమిషం, ఏంటి అసలు ఇది? ఓరే దేవుడు, పిల్లలు చూసారా, ఇది వచ్చేసి ఫుట్ ప్రింట్. అబ్బా చూసారా, ఏదో పెద్ద జీవి యొక్క కాలడుగు. ఒరే నాయన, ఎంత పెద్ద జీవిరా బాబు, ఇది ఏదో పెద్ద మాన్స్టర్ లాగైతే ఉంది. ఆఫీసర్ చూసారా, ఇది వచ్చేసి ఫుట్ ప్రింట్, ఏదో భారీ ఆకారంలో ఉన్న జీవి యొక్క కాలముద్ర. ఏంటి ఫ్రాంక్లిన్, నమ్మలేకపోతున్నాను. అంత భారీ జీవి మన లాస్ ఏంజెల్స్ సిటీకి ఎలా వచ్చింది? అసలు నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అవును ఆఫీసర్, నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. మన లాస్ ఏంజెల్స్లో ఇంత పెద్ద జీవియా, అది కూడా కాలడికి చూసారా ఎంత భారీగా ఉందో. సో చాలా అంటే చాలా పెద్ద భారీ మాన్స్టర్ అనేది మన లాస్ ఏంజెల్స్ సిటీకి వచ్చింది ఆఫీసర్. ఎలాగైనా దాన్ని ఆపాలా, లేదంటే మన లాస్ ఏంజెల్స్లో ఉన్న ప్రజలందరూ అయితే చాలా ఇబ్బంది పడతారు, అలాగే చాలా మంది చనిపోతారు, అలాగే మన లాస్ ఏంజెల్స్లో ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా కొలాప్స్ అవుతాయి ఆఫీసర్. ఎలాగైనా ఈ సమస్యకి మీరే పరిష్కారం తేవాలా కాదా ఆఫీసర్? నాకైతే ఒక డౌట్గా అవుతుంది, ఇంత పెద్ద జీవి అనేది మన లాస్ ఏంజెల్స్ సిటీకి వచ్చిందంటే మీకు ఇంతైనా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాదు? నాకైతే ఒక అర్థమవుతుంది, అదేంటంటే మీరు నా దగ్గర ఏదో విషయం అయితే దాపెడుతున్నారు, అదైతే అసలు చెప్పట్లేదు. సో మీరు ఆ విషయం నాకు చెప్పకపోతే అసలు నేను మీకైతే ఎలాంటి హెల్ప్ అయితే చేయలేదు, ఎందుకంటే అసలు మన దగ్గర ఎలాంటి టైం అయితే లేదు ఆఫీసర్. వెంటనే మీరు ఆ యొక్క రహస్యం అనేది నాకు చెప్పండి, ఎందుకంటే మనకు అసలు టైం అయితే లేదు. తొందరగా నాకైతే ఏంటో చెప్పండి ఆఫీసర్, త్వరగా చెప్పండి. ఇక లాస్ ఏంజెల్స్ ప్రజలారా, ఇక అందరూ నా చేతులు మీరు చచ్చినట్టే, అందరినీ కూడా చంపేస్తాను. ఎవ్వరు కూడా ఇక నా చేతుల నుంచి తప్పించుకోలేరు. ఇక చూడండి, సిటీ మొత్తం అన్ని ధ్వంసం చేస్తాను, ఎవ్వరిని కూడా వదిలిపెట్టాను. నాకు ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ వెళ్తాను. చూసారా ఎలా నా కాళ్ళ కింద పడి చనిపోతున్నారో? ఇదిగోండి, చావండి అందరు కూడా, ఇదిగోండి. నా చేతులతోటి నొజ్జు చేసి చంపేస్తాను. ఎవరిని కూడా వదిలిపెట్టను. మామయ్య చూడు మామయ్య, ఆ భారీ మాన్స్టర్ మన వైపే వస్తుంది. మామయ్య జాగ్రత్త. మామయ్య, ఒరే షించాన్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? మామయ్య, మామయ్య కాపాడు మామయ్య, మామయ్య. ఒరే నాయను, ఏంటిది పిల్లలు, ఆ భారీ మాన్స్టర్ నన్ను పట్టుకొని ఈసిరేస్తే ఇంత దూరం వచ్చి కింద పడిపోతున్నాను. రిత్యా బుడ్డ, అమ్మా అబ్బా ఏమైతే అవ్వలేదబ్బా. అరే నాయనో, ఇంతకీ మా షించాన్ గాడికి ఎక్కడికి వెళ్ళిపోయాడో? అరే నాయనో, చూసారా పిల్లలు, ఎంత పెద్ద భారీ మాన్స్టరో. మన లాస్ ఏంజెల్స్ సిటీ చాలా అంటే చాలా డేంజర్లో ఉంది. ఇప్పుడైతే వెంటనే నాకైతే ఒక వెహికల్ అయితే చాలా అవసరం. ఓకే పిల్లలు, ఈ వెహికల్ అయితే తీసుకొని వెళ్దాం. బ్రదర్ని అయితే వెహికల్ నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేసి వెళ్తాను. వెరీ వెరీ సారీ, ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద పని అయితే ఉంది పిల్లలు. నేనైతే ఇప్పుడు వెంటనే మిలిటరీ బేస్కి అయితే వెళ్ళాలా పిల్లలు, ఎందుకంటే ఈ భారీ మాన్స్టర్ని మనం అడ్డుకోవాలంటే వెంటనే మిలిటరీ బేస్కి వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పాలి. అలాగే అక్కడ ఏవైనా వెపన్స్ ఉంటే వెపన్స్ తీసుకొని దాన్ని అయితే అంతం చేయడానికి అయితే వెళ్ళాలి పిల్లలు. అలాగే పిల్లలు, మన షించాన్ గడ్ అసలు ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. నేనే అది నన్ను ఇసిరి కొడతాను, నేనే చాలా దూరం వచ్చి పడ్డాను, కానీ మరి షించాన్ గానికి అసలు ఏముంది ఏం అర్థం అవుతలేదు. కానీ పిల్లలు, ఇప్పుడు మనం చెయ్యాల్సింది వెంటనే మనం ఆ యొక్క మాన్స్టర్ని ఎలాగైనా ఆపాలబ్బా. ఒరి నాయన, ఏంటిది పిల్లలు, మన కార్ ఇలా బోల్తా పడింది. అమ్మయ్య, మొత్తానికి అయితే లేసాంలేండి. ఓకే, ఫాస్ట్గా అయితే మనం ఇంకా మిలిటరీ బేస్కి అయితే వెళ్ళిపోవాలబ్బా. కానీ నాకైతే షించాన్ గానికంటే ఇప్పుడు బాధ వేస్తుంది పిల్లలు. వాడు ఎక్కడున్నాడో, కానీ వాడైతే ఎక్కడున్నా సో వాడికైతే ఎలాంటి ఇంజూరీ కాకుండా అయితే ఉండాలబ్బా. సో కాబట్టి అదే కోరుకుంటున్నాను. సో ఇక నేనైతే లేట్ చేయకుండా అయితే మనం మిలిటరీ బేస్కి వెళ్ళి అక్కడైతే దానిని అంతం చేసేలాగా ఏవైనా వెపన్స్ ఉంటాయో లేవో చూడాలి పిల్లలు. అలాగే మనం అయితే
తొందరగా అయితే వెళ్ళాలా, అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళని ఎలాగైనా అలర్ట్ చేసి ఆ యొక్క మాన్స్టర్ దగ్గరికి తీసుకెళ్లి దాన్ని ఎలాగైనా అంతం చేయాలి పిల్లలు. దాన్ని అంతం చేశాను ఇప్పుడు మన లాస్ అంటా సిటీ అయితే సో మంచిగా ఉంటుంది, లేకుంటే మన లాస్ అంటే సిటీ మొత్తం అయితే నాశనం అవుతుంది. సో పిల్లలు నేనైతే ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే మిలిటరీ బేస్కి అయితే వెళ్ళాలా. మయ్యా పిల్లలు మొత్తానికి అయితే వచ్చేసాను అబ్బా మిలిటరీ బేస్కి అయితే. సో ఇదే అనమాట మిలిటరీ బేస్ అయితే. సో మొత్తానికి అయితే లోపల కూడా అయితే ఎంటర్ అయిపోయానబ్బా. సో కాబట్టి ముందుగా అయితే మనం వచ్చేసి సో మేజర్ని అయితే కలవాలా. సో మేజర్ని కలిసినట్టయితే మనకైతే సో ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తాడు పిల్లలు. సో ఇంతకీ మరి మేజర్ ఎక్కడ ఉన్నాడో ఏడో నాకైతే ఏం అర్థం అవుతలేదు. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాను. సో పిల్లలు మొత్తానికి అయితే ఇక్కడైతే ఉన్నాడు అబ్బా మేజర్ అయితే. సో మొత్తానికైతే కార్ అయితే ఇక్కడైతే పెట్టేశాను. ఓకే మేజర్ అయితే ఇక్కడ ఉన్నాడు. సో మేజర్ ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా వచ్చావు, ఏంటి ఏం జరిగింది? మేజర్ మన లాస్ అంటా సిటీ చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. మన లాస్ అంటా సిటీకి ఒక భారీ మాన్స్టర్ అనేది వచ్చింది. అది ఇప్పుడు మొత్తం లాస్ అంటా సిటీ మొత్తం అనేది ధ్వంసం చేస్తుంది. అలాగే చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు. మీరు ఎలాగైనా ఆ మాన్స్టర్ని మీరే అంతం చేయాలా. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు చెప్పేది? నాకైతే ఏం అర్థం అవుతలేదు. మన లాస్ అంటే సీట్లో అంత పెద్ద భారీ మాన్స్టర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రాంక్లిన్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ మన సిబ్బంది ఎవ్వరు లేరు. నువ్వే ఎలాగైనా ఆ యొక్క మాన్స్టర్ ని నువ్వే అడ్డుకోవాలా. ఫ్రాంక్లిన్ నీకోసం అయితే ఒక స్పెషల్ గన్ అనేది అక్కడ రెడీ చేసి పెట్టాను, వెంటనే వెళ్ళి అది తీసుకో. ఓకే మేజర్ వెంటనే తీసుకుంటాను. పిల్లలు మనకైతే మేజర్ అయితే ఒక స్పెషల్ గన్ అయితే ఇక్కడైతే పెట్టాడంట. సో దాన్ని అయితే వెళ్ళి తీసుకుందాం అబ్బా. ఎక్కడ ఉంది అది? ఇక్కడే ఉన్నది అన్నాడు. ఒక నిమిషం. ఎస్ ఇక్కడ ఉంది పిల్లలు. సో మొత్తానికైతే ఇదే అనమాట గన్ వచ్చేసి. ఈ గన్ వచ్చేసి ఫ్యూచరిస్టిక్ గన్ పిల్లలు. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉందండి. సో ఒక్కసారి దీని అయితే టెస్ట్ అయితే చేయమని చెప్తున్నాడు. సో మేజర్ అయితే ఓరే నాయనో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది పిల్లలు. అండ్ ఆల్సో చాలా పవర్ఫుల్గా అయితే ఉంది. సో మేజర్ అయితే దీన్ని తీసుకొని అడ్డుకోమంటున్నాడు దాన్ని మారీ మాన్స్టర్ అయితే. ఓకే మేజర్ నేను ఎలాగైనా దాన్ని అడ్డుకుంటాను, కానీ మీ మిలిటరీ సిబ్బందిని తొందరగా అయితే పంపించండి. ఓకే పిల్లలు ప్రజెంట్ అయితే మిలిటరీ సిబ్బంది అయితే తక్కువ ఉందట, కాబట్టి సో మనల్ని అడ్డుకోమని చెప్పాడు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం వెళ్ళడానికైతే సో ఈ యొక్క జెట్ అనేది తీసుకువెళ్ళమని చెప్పాడు ఆఫీసర్ అయితే. సో వెంటనే ఇప్పుడు దీన్ని కూడా అయితే మనం తీసుకొని అయితే వెళ్దాం పిల్లలు. సో ఇది వచ్చేసి సో వార్లో యూజ్ చేసే జెట్ అనమాట. సో దీనికి కూడా చాలా వెపన్స్ అయితే ఉన్నాయి అబ్బా. ఒరి నాయనో చాలా అంటే చాలా బాగుంది పిల్లలు ఈ యొక్క జెట్ అనేది. ఓకే ఇంకా దీన్ని అయితే వేసుకొని అయితే వెళ్దాం. ఓకే సో చాలా బాగుంది అబ్బా. సో చూసా ఎలా వెళ్తుందో. ఓరే నాయనో అదిరిపోయిందబ్బా. సో పిల్లలు మనమైతే ఇంకా లేట్ చేయకుండా తొందరగానైతే సో సిటీలోకి అయితే వెళ్ళాలబ్బా. సో నాకు తెలిసి ఆ భారీ మాన్స్టర్ అనేది సో సిటీ మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం చేసే ఉంటుంది. సో కాబట్టి మనమైతే సో ఫాస్ట్గా అయితే వెళ్ళాలా. సో వచ్చేసాను అబ్బా. కానీ ఇప్పుడు భారీ మాన్స్టర్ ఎక్కడుంది? సో దాన్ని అయితే వెతకాలా. ఎక్కడుంది? ఓకే సో నాకైతే ముందైతే కనిపిస్తుంది పిల్లలు. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్దాం. ఓకే సో ఇక్కడైతే ఉందబ్బా. సో ఫైనలీ మనకైతే భారీ మాన్స్టర్ అయితే కనిపించేసింది. సో కానీ ఒక్క నిమిషం ఉండండి, అసలు మనకి ఈ జెట్ అనేది అసలు కంట్రోల్ అవ్వట్లేదు పిల్లలు. ఓరి దేవుడు ఏంటి ఇలా వెళ్తుంది? ఇంతకీ భారీ మాన్స్టర్ ఎక్కడుంది? అదిగోండి పిల్లలు నా ముందైతే ఉందబ్బా. సో దాన్ని ఫైట్ చేసిన అసలు ఏం అవ్వట్లేదు. అదిగోండి చూడండి నా రైట్ సైడ్లో. సో చూసారు అక్కడ హెలిప్యాడ్ పైన అయితే ఉందబ్బా. సో కాబట్టి ఒక్క నిమిషం అసలు కంట్రోల్ అవ్వట్లేదు జెట్టు. ఓరి దేవుడు ఓరి నాయన ఏంటి పిల్లలు ఇలా పేలిపోయింది? అమ్మ ఓరి నాయన నాకైతే ఏం అవ్వలేదు లేండి పిల్లలు. సో ఎందుకంటే అందులో సో చాలా అంటే చాలా సేఫ్ అయితే ఉంటుంది. సో మొత్తానికైతే అది బ్లాస్ట్ అయినా నాకైతే ఏం అవ్వలేదు. కానీ పిల్లలు ఇప్పుడు మన దగ్గర ఉన్న సో పవర్ఫుల్ వెపన్ తోటి అయితే ఇంకా మనం ఆ భారీ మాన్స్టర్ పైకి అయితే అటాక్ అయితే చేయాలా. సో మొత్తానికైతే బిల్డింగ్ పైకి అయితే వెళ్దాం. ఆ భారీ మాన్స్టర్ అని అసలు కదలట్లేదు, ఏమైందో? ఒక్క నిమిషం ఇక దీన్ని అయితే ఫైర్ చేసే టైం వచ్చేసింది. అరే ఏంటి పిల్లలు దాన్ని ఇంత కాల్చినా కూడా అసలు ఏం అవ్వట్లేదు. ఒరే నాయన ఏంటబ్బా? ఒక్క నిమిషం. అండ్ ఆల్సో ఇది వచ్చేసి కదలట్లేదు. అసలు ఏం జరిగింది? ఏంటబ్బా ఏం అర్థం అవ్వట్లేదు. ఓకే పిల్లలు అది ఏం చేయనప్పుడే మనం దానిపైన అయితే ఫైర్ అయితే చేయాలా. సో నేనైతే నాన్ స్టాప్ అయితే ఫైర్ అయితే చేస్తూనే ఉన్నాను, కానీ అసలు దానికైతే ఏం అవ్వట్లేదు. నాయన ఏంటిది పిల్లలు? ఇది నన్ను పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తుందబ్బా. ఏంటబ్బా ఏం అర్థం అవుతలేదు. నన్నైతే ఇది చేతిలో పట్టుకుని అయితే వెళ్తుంది. అసలు ఎక్కడికి వెళ్తుందబ్బా? ఓరే నాయన ఏంట్రా బాబు ఇది ఇంత ఫాస్ట్గా వెళ్తుంది? ఎవరైనా కాపాడండి అబ్బా, ఇలా పరిగెడుతుంది. అరే నాయన అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకే
నాకైతే ఏం అర్థం అవట్లేదు. అలాగే సిటీని మొత్తం కూడా ధ్వంసం చేసుకుంటూ అయితే వెళ్తుంది పిల్లలు. ఓరి దేవుడు చూసారా ఎంత ఫాస్ట్ వెళ్తుందో. ఓరి నాయన నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఓరి దేవుడు గాల్లోకి అయితే ఎగిరిపించింది. ఏంటి పిల్లలు అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది? ఏంటిది? ఒరే దేవుడు ఇది వచ్చేసి కొండపైకి అయితే ఎక్కుతుంది అనుకుంటా. అవును పిల్లలు, మొత్తానికైతే ఇది కొండపైకి అయితే ఎక్కిస్తుంది. నాకు తెలిసి ఇదైతే దాని యొక్క ఇల్లు దగ్గరికి అయితే వెళ్తుంది అనిపిస్తుంది పిల్లలు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఒరే నాయన మొత్తానికైతే ఎక్కడికైతే తీసుకొచ్చింది? అసలు ఎక్కడికి వచ్చాము? ఇదేంటి పిల్లలు కొండ దగ్గరికి అయితే తీసుకొచ్చింది. ఓరి నాయన ఇక్కడనైతే నన్ను వదిలిపెట్టేసిందబ్బా. ఓరి దేవుడా అమ్మ నాకైతే ఏమవ్వలేదులేండి పిల్లలు. వాడు వచ్చేసి పైనుంచి వదిలిపెట్టేసరికి నాకైతే ఒక్క నిమిషం ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఒరే మన షించాన్, ఒరే షించాన్ ఇక్కడ ఎలా వచ్చావురా? మామయ్య నీకేం కాలేదు కదా మామయ్య. మామయ్య నన్ను కూడా సేమ్ నీలాగనే ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి పెట్టి వెళ్ళిపోయింది. అరే షించాన్, ఇంతకీ ఆ భారీ మాన్స్టర్ ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమో మామయ్య నాకైతే కనిపించలేదు. మేబీ అది సముద్రం లోపలికి వెళ్ళింది అనుకుంటా. అరే షించాన్, నాకు తెలిసి దాని ఇల్లు అనేది ఇక్కడే ఎక్కడో ఉందిరా. సో కాబట్టి మనమైతే ఒకసారి కిందికి వెళ్ళైతే చూద్దాం పిల్లలు. సో మా ఇద్దరినైతే ఇక్కడే వదిలేసి వెళ్ళింది అబ్బా, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థమవుతలేదు. కాబట్టి మేమైతే ఇంకా ఇద్దరం కలిసి కిందికైతే వెళ్తున్నాం. నాకు తెలిసి పిల్లలు దానికి సంబంధించిన ఇల్లు అనేది కిందైతే ఉండొచ్చు. సో మమ్మల్ని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చి పడేసైతే అదైతే సముద్రంలోకి అయితే వెళ్ళిపోయింది అబ్బా. కానీ సముద్రంలోకి ఎందుకు వెళ్ళింది, అలాగే మమ్మల్ని ఇక్కడ ఎందుకు వదిలింది అన్నది మాకైతే అస్సలు ఏం అర్థం అవుతలేదు. ఏంటో ఏమో పిల్లలు, మాకైతే అసలు క్లియర్గా ఏం అర్థం అవుతలేదు. పిల్లలు దీనికి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. అసలు ఈ మాన్స్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మమ్మల్ని ఇక్కడ ఎలా వదిలేసింది అనే దాని గురించి తెలియాలంటే మీరు పార్ట్ 2 చూడాల్సిందే. సో పార్ట్ 2 కావాలంటే మీరు కామెంట్లు అయితే చెప్పండి పిల్లలు. ఓకే పిల్లలు, వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. అండ్ పిల్లలు మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. సో అందరికైతే బాయ్ పిల్లలు.